Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Very good evening. Good evening. Good evening, Andy. So, last classes లో any doubts, please confirm. Profit center లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Please confirm అండి. క్లియరా? చేద్దాం. యా. సో, టుడే చూడండి మనకి టేబుల్స్ అండి. మనం చేసిన వర్క్ అంతా చెక్ చేసుకోవాలి అనుకుంటే, రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి? సో, రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి అనేది మనం టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ఇలా వెతుక్కుంటే చాలా అంటే చాలా డేటాని మనము చెక్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. ఓకే, ఎక్సెల్ కనపడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనపడుతుందా ఎక్సెల్? Yes, sir. చూడండి మనకి మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినా చెప్పాలి. బేస్ ఆఫ్ మాస్టర్ డేటా ఏమేమి ఉన్నాయంటే ఇవి చెప్పొచ్చు మీరు. జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. వీటిని ఎక్కడ చూడాలి అంటే SE16N టేబుల్స్ లో దీన్ని చూస్తాం. SE16N వీటి టేబుల్స్ లో మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనం జిఎల్స్ ని క్రియేషన్ చేసాం, జిఎల్స్ మీద ఎంట్రీస్ కూడా పాస్ చేసాం. ఇక్కడ చూడండి, SKA1 అంటే జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. SKA80 అంటే డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్, CON. SKB1 జిఎల్ అకౌంట్స్, కంపెనీ కోడ్. BSEG డెబిట్ అండ్ క్రెడిట్. T001 కంపెనీ కోడ్స్. TGSB బిజినెస్ ఏరియా వైజ్. T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా, KNA1 కస్టమర్ మాస్టర్, KNB1 కస్టమర్ అండ్ కంపెనీ, KNBV కస్టమర్ సేల్స్ డేటా, KNBK బ్యాంక్ డీటెయిల్స్. వెండర్ మాస్టర్ డేటా, LFA1 వెండర్ మాస్టర్, LFB1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్, LFM2 పర్చేసింగ్ డేటా, LFBK బ్యాంక్ డీటెయిల్స్, BKPF వెండర్ పేమెంట్. ఇలా ఇవే కదండి, మీరు నెట్ లో సెర్చ్ చేసుకుని టీ కోడ్స్ అంతా డేటాని చెక్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు SAPలోకి వెళ్తున్నాను. సో SE16N చూడండి, జనరల్ టేబుల్ డిస్ప్లే. జనరల్ టేబుల్ డిస్ప్లే. ఓకే, సో టేబుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ SKA1. SKA1 ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తూనే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL అకౌంట్, టెక్స్ట్, టేబుల్, లేఅవుట్, మాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ 500. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అంటే మనవి కాకుండా వేరే వాటి కూడా చూసుకోవాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ లో వెళ్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 22,237 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనది మాత్రమే కావాలంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే మనది మాత్రమే వస్తుంది. మనది ఏంది? ITC1 ఎంటర్. మనటి మాత్రమే వస్తాయి చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, ఇవన్నీ మనటి మాత్రమే, వేరే వాళ్ళటి ఒకటి లేవు, మన జిఎల్స్ మాత్రమే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL అకౌంట్స్ రెండు కనపడుతున్నాయా? ఇక్కడ చూడండి, GL అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండే కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL అకౌంట్. GL అకౌంట్ క్రియేటెడ్ అని, తర్వాత షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఓకే, చూడండి,
వీటిని లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేసుకోవచ్చు దాని ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, లేవు సార్ అందరికీ కావాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనది తీసేసేయండి. మనది తీసేసామంటే అందరికి వస్తాయి. ఎవరెవరితో వస్తాయి చూడండి. ఇవన్నీ ఎవరెవరితో మనకి కాదు ఇవి. చూడండి అందరికి ఎస్ఏపీలో ఉండే వాళ్ళ డేటా అందరికి షో చేస్తుంది ఇక్కడ. మనకి మాత్రమే కావాలంటే మనది మాత్రం ఇవ్వాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ ఇచ్చామంటే వాటికి సంబంధించిన మొత్తం క్లయింట్ ఎవరు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, జిఎల్ అకౌంట్ అంటే ఏంటి, ఎప్పుడు క్రియేట్ చేసాము, యూజర్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ షో చేస్తాం. ఒక్కొక్కటి డీటెయిల్స్ మనకు తెలియాలంటే బ్యాంక్. నెక్స్ట్ SK80 అంటే డిస్క్రిప్షన్ చూపిస్తుంది. SK80 ఏంటంటే చూడండి ఇక్కడ లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవన్నీ షో చేస్తుంది. ఇవి అందరికి మనకి మాత్రమే కాదు. అదే మనది మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూడండి మనకి మాత్రం వస్తాయి ఇలా. బ్యాక్. సో తర్వాత SKB1 కంపెనీ కూడా మనది ఇస్తే మన డేటా మాత్రం వస్తుంది. లేదు అందరిది కావాలి అనుకుంటే అన్ని వస్తాయి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్ అన్నాడు. చూడండి అందరికి ఉంటాయి. మన కంపెనీ కాదు, అందరి కంపెనీ కోడ్. కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్, క్రియేటెడ్ బై, ఫైనాన్షియల్ బడ్జెట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, వీగన్ అకౌంట్, కరెన్సీ. లేదు సార్ మనది మాత్రమే కావాలి అంటే మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. చూడండి మన డేటా మాత్రమే ఉంటుంది. కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇది మన డేటా మాత్రమే. బేసిక్ డెబిట్ క్రెడిట్ మాత్రమే తెలుసుకోవాలి. బేసిక్ అంటే చూడండి పోస్టింగ్ కి డెబిట్ క్రెడిట్. ఇలా డీటెయిల్స్. నెక్స్ట్ T001 ఓన్లీ కంపెనీ కోడ్స్. ఓన్లీ కంపెనీ కోడ్స్ మాత్రం వస్తాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ కంపెనీ కోడ్స్. మనది మాత్రమే కావాలి. బయట మన కంపెనీ కోడ్ ఇచ్చామంటే మన డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది. చూడండి మన డేటా మాత్రమే ఉంది. చూడండి ఇక్కడ ఇలా. తర్వాత TGSB బిజినెస్ ఏరియాస్ మాత్రమే. TGSB చూడండి ఓన్లీ బిజినెస్ ఏరియాస్, బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్. మనకి మాత్రమే కావాలంటే ITC1. చూడండి మన బిజినెస్ ఏరియా మాత్రం వచ్చింది.
కడప. నెక్స్ట్ T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అందరికి వచ్చాయి, మనది మాత్రమే కావాలి అంటే మనది మాత్రమే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. చూడండి, లెంత్ 6 ఇచ్చాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందరికి కావాలంటే తీసేయాలి. ఇవి అందరి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటిని జిఎల్ మాస్టర్ డేటా అంటాం. వీటన్నిటిని మనం జిఎల్ మాస్టర్ డేటా అంటాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటా, KNA1 కస్టమర్ మాస్టర్ డేటా. చూడండి, ఎగ్జిక్యూట్. చూడండి, కస్టమర్, కంట్రీ నేమ్, సిటీ, పోస్ట్ కోడ్, సర్చ్ టర్మ్. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్లోకి పంపించాలా. స్ప్రెడ్షీట్, in existing XXL format. Okay, okay, table. ఓకే, ఓకే, మొత్తం డేటా ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిందా? SAPలోంచి ఎక్సెల్లోకి డేటా వచ్చేసింది. మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే. తర్వాత KNB1 కస్టమర్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తాయి. మన కంపెనీ కోడ్ ఇస్తే మనటి మాత్రమే ఉంటాయి. చూసారా? దీన్ని సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ కావాలంటే చూడొచ్చు ఇలా. నెక్స్ట్ KNBB కస్టమర్ సేల్స్ డేటా. KNBB ఇదంతా సేల్స్ డేటా. KNBK బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్, కంట్రీ, కస్టమర్.
వీటిని కస్టమర్ మాస్టర్ డేటా అంటారు. సో తర్వాత నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా LFA1 LFA1 ఎగ్జిక్యూట్ వెండర్ కంట్రీ నేమ్ ఓకే డిస్ట్రిక్ట్ LFA1 వెండర్ మాస్టర్ అంటారు. దీన్ని కూడా ఎక్సెల్ పంపించాలంటే పంపించచ్చు. స్ప్రెడ్షీట్ ఓకే టేబుల్ ఇదంతా వెండర్ డేటా. బ్యాక్ సో తర్వాత LFB1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్ LFB1 బ్యాక్ LFB1 తీసుకోండి. కంపెనీ కోడ్ మనది మాత్రం ఇవ్వండి. ఎగ్జిక్యూట్ మనం 3 వెండర్స్ ని క్రియేట్ చేసాం కాబట్టి 3 మెంబర్స్ మాత్రం డేటా చూపిస్తుంది. మిగతా వాళ్ళకి చూపించదు. ఇలా LFM2 పర్చేజింగ్ డేటా ఇది పర్చేజింగ్ డేటా LFM2 LFBK బ్యాంక్ డీటెయిల్స్ LFBK BKBF వెండర్ పేమెంట్ BKPF ఇలా ఈ విధంగా మీరు ప్రతిదీ డేటా టైప్ చేయొచ్చు. ఓకే టీ కోడ్స్ మీకు నెట్ లో చాలా ఉంటాయి. నెట్ లో సెర్చ్ చేశారంటే చాలా టీ కోడ్స్ ఉంటాయి. చూడండి. ఓకే KS13 ఓకే కొన్ని ఉంటాయమ్మా. చాలా వరకు మీరు మీకు అవసరమైతే ఏవైనా చూసుకోవచ్చు. కాస్ట్ సెంటర్ టేబుల్ ఏవైనా ఎర్రర్స్ వచ్చినా కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఇట్లాగే చెక్ చేయొచ్చు. కమ్యూనిటీ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా చూడండి. టేబుల్స్ ఇవన్నీ చూడండి. డేటా ఎలిమెంట్ కాస్ట్ సెంటర్ ఫీల్డ్స్ టేబుల్స్ చూడండి. బిజినెస్ ఏరియా TGSP
కేటగిరీ టీజీఎస్పీ బిజినెస్ ఏరియా మనం ఇచ్చాం కదా ఇప్పుడు టీజీఎస్పీ చూడండి ఇలా చాలా ఉంటాయి కింద చూడండి ఇక్కడ స్టేట్ ప్రొవిన్స్ కంట్రీ ఇవన్నీ అవే ఇవన్నీ టేబుల్స్ చూడండి రియల్ టైమ్ లో మీరు వర్క్ చేసే కొద్దీ అక్కడ చాలా ఉంటాయి బట్ మినిమం మనము టేబుల్స్ సెర్చ్ చేసే విధానం కూడా తెలుసుకోవాలి ఎర్రర్స్ వచ్చినా ఏ వచ్చినా సింపుల్ మీకు ఏది వచ్చినా కూడా నెట్ లోకి రావాలి దానికి రిలేటెడ్ యూట్యూబ్ లో కూడా చేసి పెట్టి ఉంటారు వాటిని సెర్చ్ చేసుకుంటే చాలు సింపుల్ గా మనకు తెలిసిపోతుంది వీటి టేబుల్స్ లో SC69 లో వీటిని మనం చూస్తాం క్లియర్ గా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ టేబుల్స్ లో ఏమైనా డౌట్ ఉందమ్మా చేస్తున్నారమ్మా ప్రాక్టీస్ చేస్తున్నారా గైస్ వాస్తవి లక్ష్మి రేఖ వెంకట్ గారు చేస్తున్నారండి చేస్తున్నాం సార్ చేస్తున్నాం వాస్తవి చేస్తున్నావా లక్ష్మి చేయాలి మా కొంచెం టైం కేటాయించుకోవాలి వెనక పడిపోతే బాగా క్లాసెస్ మీద పడుతూ వస్తాయి ఓకే కొంచెం చేయాలి ఓర్పుగా చేయాలి ఎందుకంటే ప్రతిదీ తెలుసుకోవాలి తెలియదు అనేది సింపుల్ కానీ అది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే చాలా పోరాటం స్లోగా నెమ్మదిగా ప్రతిదీ రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక కంపెనీ కూడా కాదు మినిమం 5 కంపెనీ కోడ్లు చేయాలి మినిమం 5 కంపెనీ కోడ్లు చేస్తే బాగుంటది అది ఓకేనా ఓకే సార్ యా రేఖ ఓకే సార్. ఎనీ డౌట్స్ మా రేఖ వెంకట్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదండి చేస్తున్నాం అవుతుంది ఎవరైనా వస్తే చెప్తాను ఓకే మెటీరియల్ పెడతారా సార్ తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విశాఖ ఉప్పు పరిరక్షణ సమితి వారి విధానం కోసం మరి ఆరోగ్య ఉత్తరాంధ్ర జిల్లాకి ముఖ్యమంత్రిగా వహించినటువంటి విజయసాయి గారు కానీ తర్వాత వచ్చినటువంటి అరుణ్ సుబ్బారెడ్డి గారు కానీ మరి అటువంటి అంబేద్కర్ గారు అటువంటి మంత్రులు ఎవరు చేయలేదు వాళ్ళందరూ ఇందాక రాజుగారు పాయింట్ అన్నారు కొత్త సంవత్సరం రోజున కొత్త జోకులు అనేది నిజమే కాదు నిజమే మరి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చి